మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. సరే, చాలాసార్లు మనం సంఘంలో చాలామంది ప్రజలను గమనించినప్పుడు, సేవకులుగా మీరైనా, విశ్వాసులుగా ఉన్నటువంటి మీరైనా, సేవకులుగా మేమైనా, ఎవరమైనా విస్తారమైన ప్రజలను మనం గమనించినప్పుడు సంతోషపడతాం, సంబరపడిపోతాం. ఎంత ఎక్కువ కాంగ్రిగేషన్ మాకుంది అని. మంచిది. ఎక్కువ మంది ప్రజలు సంఘానికి రావటం చాలా మంచిది. పరిశుద్ధాత్ముడు చాలా సంతోషించేటటువంటి కార్యం అది. దేవుడు సంతోషిస్తాడు. ఎక్కువ ఆత్మలు రక్షింపబడితే ఎవరికండి సంతోషం కాకుండా ఉంటుంది? చాలా మంచిది అది. అయితే ఇక్కడ ఒక దైవజనుడిగా నేనేం చెప్పగలనంటే, ఎక్కువ మంది ప్రజలు మనకున్నప్పుడు, చిన్న సంఘమో పెద్ద సంఘమో ఎంతమంది కాంగ్రిగేషను, మన సంఘాల్లో ఉన్నప్పుడు ప్రజలు, ఇదిగో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం గమనిస్తే ఎంత బాగుంటుంది. ప్రజలందరూ నిండటం కాదు, ఇలాంటి వారితో నిండాలి, ఇలాంటి వారితో ఉండాలి. ఎవరన్నయ్యా ఇంతకు ఇలాంటి వారు అంటారా? ఈ రోజున మగ్దలేనే మరియ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మగ్దలేనే మరియ గురించి, యేసు ప్రభువారి సమాధి దగ్గర ఉన్న సంఘటన గూర్చి మనం ధ్యానిస్తున్నాం. చూడండి, ఆ సమాధి దగ్గర ఆదివారం రోజున యేసయ్య కోసం వెళ్ళినటువంటి మరియ ఏం చేస్తుందో ఒక మాట ఇలా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏడుస్తుంది. సమాధి దగ్గరికి వచ్చింది, యేసయ్య లేడు. ఎవరో ఎత్తుకెళ్ళారు నా ప్రభువుని అనుకుంది. శిష్యుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది. వారిని తీసుకొచ్చింది. వారు చూసి వెళ్ళిపోయారు, కానీ మరియ వెళ్ళలా. అయితే అనే పదం ఏంటో తెలుసా? వచ్చిన శిష్యులు వెళ్ళిపోయారు, కానీ మరియ అక్కడే ఉంది. ఎవరి కోసం? యేసయ్య కోసం. ఉన్న మరియ ఏం చేస్తుంది అంటే ఏడుస్తుందట, దుఃఖపడుతుంది, కన్నీరు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఆ తర్వాత మాటలు ఇలా చదివితే, ఇద్దరు దేవదూతలు ఆ సమాధిలో మరియకు కనపడ్డారు. వారు అడిగారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని. ఆ పదాన్ని ఒకసారి ఇలా చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. నా ప్రభువు కోసం నేను ఏడుస్తున్నాను. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడుంచారో తెలియదు, నా ప్రభువు కావాలి. ఆ తరువాత ఆమె అలా వెనక తట్టు తిరిగితే యేసయ్య కనపడ్డాడు. కానీ స్పష్టంగా తెలియట్లే ఆమెకి. మరి ఆ ఉదయకాల సమయం కావచ్చు, ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు నిండి ఉండటం కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. యేసు ప్రభువారిని స్పష్టంగా గుర్తుపట్టలేకపోయింది. యేసు ప్రభువారు కనపడ్డారు. తోటమాలి అనుకుందా. యేసయ్య కూడా ఆమెను అడిగాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆ మాటకి ఏం జవాబు చెప్పిందో మరొక వచనాన్ని మనం ఇలా చూద్దాం. 15వ వచనం. యేసయ్య అన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా
నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పాను. యేసయ్య కూడా అడిగారు. ఇప్పుడు 3 వచనాలు చదివాం కదా. సమాధి దగ్గర మరియ ఏడుస్తుంది. దేవదూతలు కనపడి అడిగారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. తర్వాత యేసు ప్రభువారు కూడా కనిపించి అడిగాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? వీళ్ళందరికీ మరియ ఇచ్చిన జవాబు ఒక్కటే, నేను నా ప్రభువు కోసం ఏడుస్తున్నాను, నేను నా ప్రభువుని వెతుకుతున్నాను. ఆయన కనపడలేదని నా ప్రభు కొరకు నేను ఏడుస్తున్నానయ్యా అంది. ప్రియబిడ్డ, సూటిగా ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు, ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఒకసారి ఆగి ఆలోచించు. ఒకవేళ మీరు దైవజనులైతే ఒక అన్నగా నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మన సంఘంలో కేవలం యేసయ్య కొరకు ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు వారి కోసమే ఏడవటం, ఆయన నాకు కావాలి, ఆయన నాకు దొరకాలి, ఆయన నేను వెతుకుతాను, ఇంకా ఇంకా సన్నిహితంగా ఆయన నేను తెలుసుకోవాలి, ఇంకా సన్నిహితంగా దేవుణ్ణి నేను ఎరగాలి, నాకున్న భక్తి చాలదు, ఇంకా లోతుకి వెళ్ళాలి, నేను దేవునితో లోతుల్లోనికి వెళ్ళాలి. ప్రభు తప్ప వేరేదంతా నాకు శూన్యంగా కనపడేటట్లు నేను అయిపోవాలి. ఈ లోకం మీద నాకు అసలు ఏ ఆలోచన ఉండకూడదు. మొత్తం నా ఆలోచన అంతా నా ప్రభు అయి ఉండాలి. నా దేవుడు నాకు కావాలి, నా ప్రభు కొరకు నేను ఏడుస్తున్నాను, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండాలని నేను మొరపెట్టుకుంటున్నాను. ఎంతమందిని చూడగలవండి ఈరోజు? మీరు ఆగి ఆలోచన చేయండి. సంఖ్య ముఖ్యం. సంఖ్య అండి, అసలు మా చర్చికి మామూలుగా రారండి జనం, మంచిదే. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున ఎవ్వరి ఏడుపైనా ఒకటే, ఉద్యోగం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, పుడితే మగ పిల్లలే పుట్టాలి, కారు కొనుక్కోవాలి, బంగారం వేసుకోవాలి ఒంటి నిండా, ఇంకా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఏ తృప్తి లేదు. వాటి కోసం ఏడుపులు. ప్రమోషన్ రాకపోతే అదొక ఏడుపు. ఏంటో ఇవన్నీ వస్తే ఏంటో, రాకపోతే ఏంటో ఏమీ అర్థం కాదు. సరే, దేవుడు దీవించి ఏదైనా మనకిస్తే మంచిదే. ఇల్లొద్దని, వివాహం, బిడ్డలు వద్దని ఎవరంటారండి? మన నిత్య అవసరాలు తీర్చబడాల్సిందే. కానీ ఇదేనా? దానికోసమే ఏడుపు. మందిరాలకు కూడా దానికోసమే రావటం. అక్కడ దాకా ఎందుకు? ఒక ఉపవాస ప్రార్థన అంటే ఈ రోజున మన సంఘంలో ఎంతమంది కనపడుతున్నారండి? ఉపవాసం ఉండి దేవుని సన్నిధి అనుభవిస్తూ కాస్త నశించే ఆత్మల కోసం, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడికి అదేగా ఇష్టం. ఎవ్వరు కనపట్ల, మీరు చూడండి, కొద్దిమంది కనపడతారు. అసలు వాళ్ళే సంఘం. ఒకవేళ మా సంఘంలో ఒక 500 మంది ఉన్నారండి, ఇప్పుడు మీరు చెప్పే కోణంలో అన్నయ్య ఒక 25 మంది కనపడుతున్నారంటే 25 నీ సంఘం. ఊరక ఎత్తబడిన సంఘం, సచ్చు సంఘం మనకి ఎంత ఉంటే ఏం ఉపయోగం? ఇదే సంఘం. మగ్ధలేనే మరియ లాంటి విశ్వాసం కలిగిన విశ్వాసులు ఉన్నదే నిజమైన సంఘం. ఊరకు అక్కడేదో మాకు భోజనం పెడుతున్నారు, అక్కడేదో మాకు డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడేదో ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, వస్తారే ఎబ్బే, అసలు అది సంఘం ఎట్టయిద్ది? ఈనాడు చాలామందికి యేసు ప్రభు కాకుండా మిగతాయి కావాలంటున్నారు. మిగతా ఎక్కడుంటే అక్కడ అన్నమాట. అవసరమైతే సంఘాలు కూడా మారిపోతారు, సంఘాలు కూడా చేంజ్ చేస్తారు, వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఇక్కడికి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ దొరకంది ఏదో అక్కడ దొరికిద్ది వాళ్ళకి. వీళ్ళకి ప్రభువు కాదండి. ఆసాపు ఒక అమాయకుడు కాబట్టి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకు ఉండగా నాకు ఈ లోకంలో ఏది వద్దని ప్రార్థన చేశాడు. కానీ మనం మేధావులం కదండి, మనం చాలా తెలివైన వాళ్ళం, మేధావులం. అందుకే ప్రభువు కాకుండా మిగతాది ఏదైనా ఉంటే బాగుండని చూసుకుంటున్నాం. అక్కడ ఏదో పెడుతున్నారు, ఏదో వస్తుంది, ఏదో ఇస్తున్నారు అంటే తండోపతండాలుగా ఉంటారు ప్రజలు. కడుపు కట్టుకొని ఉపవాసం ఉంటే, ఒక ఆల్ నైట్ ప్రేయరు, రాత్రి అంతా మొరపెట్టాలి దేవుని సన్నిధులు అంటే
అసలు దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధి కోరుకునే సంఖ్య ఎంతవరకు కనపడుతుందో మన సంఘంలో? ఒట్టిపోయినట్టు, ఎండిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం మాత్రం వచ్చి హాజరేయించుకొని వెళ్ళిపోతున్నారు. ఆదివారం భక్తి సరిపోతుందా? ఒక ప్రార్థనా గదులంటే వచ్చి మొరపెట్టడం లేదు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు లేవు, ప్రత్యేక కూడికలకు లేదు. ఇంట్లో నుంచి బయటికి కదలటమే ప్రజలకి చాలా కష్టంగా ఉంది. ఎంత తేడా, ఎంత తేడా! ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసివైనా సేవకుడివైనా అసలు మా సంఘానికి ఎంతమంది వస్తారో అని ఫీల్ అవ్వద్దు. విశ్వాసమైతే మేము వెళ్ళే చర్చిలో ఎంతమంది ఉంటారో తెలుసా? ఫీల్ అవ్వద్దు. ఇవి జనం ఏది మనకు ఆమోదమేం కాదు. మన క్వాలిటీ ఎంత ఉంది? క్వాంటిటీ ఎవరికండి కావాలి? క్వాలిటీ కావాలి, క్వాలిటీ కావాలి. గుర్తుపెట్టుకోండి మాట. దేవుని సన్నిధిలో మరియలాగా యేసయ్య కోసమే ఏడుద్దాం, ఆయన సన్నిధి కోసం ఏడుద్దాం. అవసరానికి కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పటల్లా. అది మాత్రమే నీ ప్రార్థన అయితే నువ్వు ఒక సచ్చుబడిపోయినటువంటి సంఘమే. నువ్వు ఏడిసి ప్రార్థన చేయొచ్చు, ఏం ఉపయోగం లేదు. అలా నీ అవసరం కోసం ఏడుస్తూనే ప్రభు కొరకు ఏడుస్తావు, మొరపెడతావు. ఎక్కువగా నీ గుండె యేసు యేసు అని కొట్టుకుంటుంది. నువ్వు ఎవరిని వెతుకుతున్నావమ్మా అని దేవదూతలు కానీ యేసయ్య కానీ అడిగితే నా ప్రభువుని వెతుకుతున్నాను, నా ప్రభు కొరకు ఏడుస్తున్నాను, ఆయన ఎక్కడున్నాడు? కావాలి, ఈ భక్తి కావాలి, ఈ భక్తి కావాలి. ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. ప్రభు కొరకే తపనపడి ఏడుస్తూ ఆయన సన్నిధి గడిపి ఆశీర్వాదాలు పొందుదాం. దైవ దీవెన, ఆశీర్వాదం నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకోసమే కన్నీరు పెట్టే మరియకు ఉన్నటువంటి లక్షణం, స్వభావం మాకు దయచేయండి. నీవు తప్ప మిగతా వాటన్నిటి కోసం ప్రజలు ఏడుస్తున్నారు. మిగతా ఉన్నా లేకపోయినా మీకోసమే కన్నీరు పెట్టి ఏడ్చి మొరపెట్టుకునే కృప మాకు ఇవ్వండి. మీ సన్నిధి నిండారులుగా మేము అనుభవించుదుముగాక. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.